బుక్ ఫేర్ కార్యక్రమాల్లో వెంకయ్య నాయుడు వచ్చాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్కి వచ్చారన్న. వచ్చినప్పుడు ఆయన నాకు 30 ఏళ్ల క్రితం కోదాళ్ళలో విలేకరిగా నేనుంటే ఒక చిన్న కథ చెప్పాడు. ఏమనుకోవద్దు, కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళని కార్యం కోసం రూమ్లో పంపించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పింది, నేను చెప్పింది కాదు. ఆ లోపలికి వెళ్ళగానే జరిగిన పరిస్థితి ఏంటంటే కరెంట్ వచ్చింది. వామ్మో కరెంట్ వచ్చిందని చెప్పి దాన్ని వెంటనే పొలం కాడిపోయింది మోటార్ వేయటానికి. ఆడికి పోయేసరికి ఏమంటే కరెంటు పోయింది. అరే కరెంటు పోయింది, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ కరెంట్ వచ్చింది, మళ్ళీ అడిపోయాడు. అసలు వీళ్ళకి ఇంట్లో అనుమానం వచ్చింది. వీడు అసలు కరెంటు గురించి చూస్తే అసలు వీడి సమస్య ఏందని అనుమానం వచ్చి ఆ ఇద్దరు కాపురం విడిపోయిందట. ఇది వెంకయ్య నాయుడు చెప్పింది. అంటే నేను చెప్పిన వెంకయ్య నాయుడు గారు, మీరు 35 ఏళ్ల క్రితం ఈ కథ చెప్పారు తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో మీరు ఎక్కడైనా చూడండి 24 గంటల కరెంటు ఆగకుండా వస్తుంది. దానికి దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పి వెంకయ్య నాయుడు గారికి చెప్తే వైస్ ప్రెసిడెంట్ నవ్వకూడదా పాడే అట్లా సీరియస్గా కూర్చొని వినడా కథ. కాబట్టి కరెంటుని వెలిగించిన దాంట్లో జగదీశన్న చేయితోటి విద్యుత్ వెలుగుల్ని వెలిగించారు. ఆయనకి ఎందుకో 2 సార్లు విద్యాశాఖ మంత్రి ఇచ్చినా 2 నెలలు ఉండరు, మళ్ళొచ్చి విద్యుత్ శాఖనే ఉంటారు. విద్యుత్ వెలుగులు వచ్చినటువంటి జగదీశ్ రెడ్డి గారు. 2 ఇప్పుడు కేటీఆర్ గారు చాలా సీరియస్గా ఉంటారు. నేను 2019లో చిన్న ఏమి లేదు, చిన్న చిన్న వ్యాసాలు ఏదో వచ్చినప్పుడు తీసుకొస్తే దాన్ని కంపేర్ చేసి విన్నర్ అని పెట్టి చిన్న పుస్తకం రాస్తే అది నాకు చెప్పడం ఇష్టం లేక చక్రపాణికి చెప్తే చక్రపాణి నాకు చెప్పింది, ఇప్పుడు వద్దంటలే అన్న, ఇప్పుడు వద్దంటున్నట్టు పుస్తకాలు మన మీద ఎందుకే అని చెప్పి అన్నారు. నేను 2019 నుంచి అట్లే దాచిపెట్టుకున్న దీన్ని జగదీష్ అన్న విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. విడుదల చేసి మాట్లాడింది. ఒకటే కాదు నాకు ఇష్టం